ప్రైజ్ ద లార్డ్. నిజమైన స్వరం. సెప్టెంబర్ 7, 2024 హోలీ ప్రేయర్ సంఘం వారి అనుదిన వాగ్దాన పరిచర్య. నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక. సాముయేలు మొదటి గ్రంథము 26వ అధ్యాయము 25వ వచనము. ప్రియమైన దేవుని వారలారా, మనము ఎప్పుడైతే మన యొక్క వ్యాజ్యములను దేవునికి అప్పచెప్తామో, ఎప్పుడైతే మన కోపమును తగ్గించుకొని ఇతరులను ఆ కోపము మేరకు ప్రేమను చూపిస్తామో, దేవుడు మన పట్ల కూడా ఆయన యొక్క ప్రేమను చూపిస్తారు. అలాగే ఇక్కడ దావీదును చూసుకుంటే, సౌలును చంపటానికి దేవుడే అవకాశాన్ని ఇచ్చినా కూడా దేవుడు అభిషేకించినటువంటి సౌలును చంపడానికి దావీదు వెనుక తిరిగి దేవునికి ఆ వ్యాజ్యాన్ని అప్పచెప్తారు. అలాంటప్పుడు సౌలుకు అతని మీద ఉన్నటువంటి కోపము పోయి అతనిని ఈ విధంగా ఆశీర్వదిస్తారు. ప్రియమైన దేవుని వారలారా, మనము దేవునికి భయపడుతూ దేవుని యొక్క చేతి పనిని దేవునికి అప్పచెప్పి మన యొక్క ఆలోచన విధానాన్ని దేవునికి తగినట్లుగా ఉన్నట్లయితే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తారు. అలాగే మనము దేవుని పని చేసే వారి మీద వ్యాజ్యం ఆడకుండా, వారి మీద పగలు ప్రతీకారాలు తీసుకోవాలన్న ఆలోచన మనం తీసివేసుకొని దేవుని యొక్క ఆలోచనకు తగినట్లుగా, దేవుని యొక్క మాటలకు తగినట్లుగా, దేవుని యొక్క చిత్తానికి తగినట్లుగా నడుచుకున్నప్పుడు దేవుడు మనల్ని అమితంగా ప్రేమిస్తారు. కాబట్టి దావీదు వలె మనము కూడా మన యొక్క కోపతాపాలను అణచివేసుకొని దేవునికే మన యొక్క వ్యాజ్యములను అప్పచెప్పి దేవుని ద్వారా దీవెనలు పొందుకోవాలని ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు ఫలింప చేయాలని ఆశపడుతున్నవారు దైవజనులు బ్రదర్ పి. నెహెమ్యా గారు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్. హాయ్ ఫ్రెండ్స్, హోలీ ప్రేయర్ హోమ్ గాజ్వాక సంఘం వారు మాట్లాడిన విలువైన దేవుని సందేశములను మీరు వినటానికి మా యొక్క యూట్యూబ్ ఛానల్ హోలీ ప్రేయర్ హోమ్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయగలరు.